నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఈరోజు ప్రధాన వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు ఏదో ప్రస్తుతం చూద్దాం. తెలంగాణ వార్తాపత్రికల్లో అంశాలను చూద్దాం. ముందుగా తెలంగాణ ఈనాడులో పదవులపై కదలిక అనే ఒక బ్యానర్ ఐటమ్ ప్రచురించారు. పదవులకు సంబంధించి ఒక బ్యానర్ ఐటమ్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఈనాడులో ప్రధానంగా ఐటమ్ చూసుకోవచ్చు. దాంట్లో ఏదైతే పదవులపై కదలిక అనే అంశాన్ని రాశారు. త్వరలోనే పీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించిన అధిష్టానం, దానికి సంబంధించి కూడా ఐటమ్ రాశారు. కేసీ వేణుగోపాల్ అధ్యక్షతను కూడా ఈ సమావేశం జరగనుంది. అదేవిధంగా వికసిత్ భారత్కు సంబంధించి వికసిత్ భారత్ దిశగా కృషి చేయండి అంటూ కూడా, ఉత్తమ పాలన విధానాలతోనే వికసిత్ భారత్ సాధ్యమంటూ కూడా ప్రధానితో భేటీ సందర్భంగా క్యాబినెట్ భేటీలో ప్రధాని వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ ఐటమ్ని ఈనాడులో ప్రచురించారు. ఇంకా మరోపక్క సిఎస్కేకి సంబంధించి ఒక వార్తను కూడా ప్రచురించారు. బీటెక్లో ఈ బ్రాంచ్కే, సిఎస్సికి సంబంధించి కూడా ఈ బ్రాంచ్కి ఎక్కువ డిమాండ్ ఉందంటూ కూడా ఈ వార్తను ప్రచురించారు. ఎందుకంటే ఎడ్యుకేషనల్ ఇయర్ ప్రారంభమైన నేపథ్యంలోనే సిఎస్సికే ఎక్కువ డిమాండ్ మొగ్గు చూపుతున్నట్లు ఆ వార్తను కూడా ప్రచురించారు. ఇంకా నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే ప్రధాన ఐటెంగా అందాల బొమ్మలు, కన్నీటి చెమ్మలంటూ కూడా ఏదైతే ప్రస్తుతం మిస్ యూనివర్స్ పోటీలు జరుగుతున్నాయో దానికి సంబంధించి వార్తను కూడా ప్రచురించారు. ప్రస్తుతం మనం చూడొచ్చు. అదేవిధంగా మరో వార్తను కూడా ప్రచురించారు. పార్టీలో మీ జాగీరా అంటూ కూడా, మీరేదైనా గుర్తుపెట్టారా, మాకు హక్కులు లేవా అంటూ కూడా కవిత ఇష్యూకి సంబంధించి ఆ వార్తను కూడా ప్రచురించారు. ఆ వార్త కూడా ప్రధానంగా కనిపిస్తుంది. కవితకు మద్దతుగా సోషల్ మీడియాలోని ఆమె స్నేహితులు పోస్టులు కూడా పెట్టారు. కవిత ఏదైతే లేఖ బయటకు వచ్చిందో, కవిత లేఖకు సంబంధించి దానికి మద్దతుగా ప్రస్తుతం తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్న ఇష్యూకి సంబంధించి కూడా కవితకు మద్దతుగా స్నేహితురాళ్ళందరూ కూడా ఆమెకు పోస్ట్ పెట్టడం, ఆమె స్నేహితులను ఆమె పోస్ట్ పెట్టడం, ప్రస్తుతం కవితకు మద్దతుగా ఉండడం కూడా కనిపిస్తుంది. మరోపక్క టీపీసీసీలో 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు, దానికి సంబంధించి కూడా వార్త ఒకటి ఇందులో ప్రచురించారు. టీపీసీసీలో 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు. అదేవిధంగా పదవులకు సంబంధించి కూడా ప్రస్తుతం తెలంగాణ భవన్లో, టీపీసీసీ భవన్లో ఈ చర్చ నడుస్తుంది. నెక్స్ట్ పీసీసీ అధ్యక్షుడు ఎవరైనా దాని మీద కూడా ప్రధానంగా పదవులకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చ నడుస్తుంది. దానికి సంబంధించి కూడా వార్త ప్రచురించారు. నెక్స్ట్ నమస్తే తెలంగాణలో చూసుకుంటే చౌహమల్లా ఇందులో మిస్ బిహేవ్ అని ఏదైతే మిస్ యూనివర్స్ పోటీలకు సంబంధించిన వార్తను కూడా ప్రధానంగా ప్రచురించారు. ఇక మళ్ళీ ఏపీలో మూలకు గోదావరి, తెలంగాణ మళ్ళీ ఎడారి, తెలంగాణ వాల్టా మట్టి కొట్టారు. ఇక పోలవరం ప్రాజెక్టు కుడి కాలువకు దగా అంటూ కూడా ఒక వార్తను ప్రచురించారు. ఏదైతే నిన్న బనకచర్లపై చలో ఢిల్లీ అంటూ హరీష్ రావు చేసిన కామెంట్స్ ఉన్నాయో, పెన్నా బేసిన్లో 150 టీఎంసీలు మరో రిజర్వాయర్ సోమశిల దాకా తరలించే ప్లాన్ ఉందంటూ కూడా తెలిపిన నేపథ్యంలో ఆ వార్తను ప్రధానంగా ప్రచురించారు. ఏపీ ప్రాజెక్టులకు సంబంధించి హరీష్ రావు నిన్న హాట్ కామెంట్ చేశారు. ఏపీలో ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం చూసి చూడనట్లుగానే వ్యవహరిస్తుంది, తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు కూడా సహకారం అందించట్లేదు, ఎందుకు ఈ ద్వంద్వ వైఖరి అంటూ కూడా నిన్న కొన్ని అంశాలను ప్రస్తావించారు హరీష్ రావు. దానికి సంబంధించిన వార్తను కూడా ప్రచురించారు. ఇంకా ఏపీకి చూసుకుంటే ఏపీ వార్తాపత్రికల్లోని ముందుగా ఈనాడులో చూసుకుంటే మాజీ మంత్రి కాకాని అరెస్ట్, క్వార్చ్ అక్రమ తవ్వకాల కేసులో అదుపులోకి తీసుకున్నారు. పేలుడు పదార్థాలు వినియోగించారు, గిరిజనులు బెదిరించారనే అభియోగాలున్నాయి. నిందితుడిగా చేర్చారని తెలిసిన వెంటనే పరారయ్యారు. 55 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న వైసీపీ నేత కాకాని 2 రోజులకు ఒక మకాం మారుస్తూ దాగుడు మూతలు ఆడారంటూ కూడా ఒక వార్తను ప్రచురించారు. ఏదైతే కాకాని అరెస్ట్ ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్లో చర్చ నడుస్తుంది. నిన్న కాకాని అరెస్ట్ చేశారు. బెంగళూరులోని సమీపంలో ఒక రిసార్ట్లో కాకాని పట్టుకుని అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. మరోపక్క ఇంకో ఐటెం చూసుకుంటే ప్రధాని మోడీతో భేటీ నేపథ్యంలో ఢిల్లీలో ఆదివారం ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు సమావేశానికి ఇచ్చేసిన ప్రధాని మోడీకి పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. అయితే దానికి సంబంధించిన ఫోటోను కూడా ప్రచురించి
వార్తను ప్రచురించారు. ఉత్తమ పాలన విధానాలు అందించండి, వికసిత్ భారత్కు అవి సోపానాలు, కులగణనతో వృద్ధి పదంలో బడుగులు, కుల రాజకీయాలపై నమ్మకం లేదు. ఎన్డీఏ సీఎంల సమావేశంలో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నేతృత్వాన్ని కొనియాడారు ముఖ్యమంత్రులందరూ కలిసి. దానికి సంబంధించిన వార్తను కూడా ప్రచురించారు. నెక్స్ట్ ఏపీకి సంబంధించి ఆంధ్రజ్యోతి చూసుకుంటే ఇక్కడ కూడా అందాల బొమ్మలు కన్నీటి చెమ్మలనే ఒక వార్తను ప్రచురించారు. ఏదైతే 7 ఏళ్ల వయసులోనే ఎన్నో కష్టాలు పడి ఇక్కడ వరకు వచ్చిన మిస్ యూనివర్స్ పోటీలకు సంబంధించి నిన్న జరిగిన ఆ పోటీలకు సంబంధించిన వార్త కూడా ప్రచురించారు. ఇక మరోపక్క క్వార్జా కేసులో కాకాని అరెస్ట్ అనే వార్తను కూడా ప్రచురించారు. బెంగళూరు శివారులో పట్టివేత, 2 నెలలుగా పరారులో మాజీ మంత్రి. ఇక కాకాని అరెస్ట్ అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించారు. ఇక మరోపక్క టాప్ ఐటెంగా చూసుకుంటే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ జపాన్ను అధిగమించాం, మన జీడిపి 356 లక్షల కోట్లు అంటూ కూడా జీడిపికి సంబంధించి ఒక వార్తను ప్రదర్శించారు. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్, ఆ బాధ్యత అప్పగించాలని అధిష్టానంపై శ్రేణుల ఒత్తిడి. ప్రస్తుతం టీడీపీ మహానాడుకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో రేపటి నుంచే మహానాడు కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే లోకేష్కి వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పగించాలంటూ కూడా అధిష్టానంపై పార్టీ శ్రేణులు ఒత్తిడి చేస్తున్నట్లుగా ఆంధ్రజ్యోతి ఒక కథను ప్రసారించింది. ఇక నెక్స్ట్ సాక్షి చూసుకుంటే సాక్షిలో టాప్ ఐటమ్గా మీ భూములు మా వ్యాపారం, రైతులపై సోలార్ పిడిగంటూ కూడా ఒక వార్తను ప్రచురించారు. నంద్యాల జిల్లా అవుకు మండలంలో శరవేగంగా 1252 ఎకరాల సేకరణ, లీజు పేరుట సోలార్ కంపెనీ గుప్పెట్లోకి పంటలు పండే పొలాలు, సారవంతమైన భూములు శాశ్వతంగా స్వాధీనం చేసుకునే కుట్రలు, సమస్యలు తలెత్తితే ఆర్బిట్రేషన్ కోసం రైతులు ఢిల్లీ చుట్టూ తిరగాల్సిందే, ఎలాంటి సమస్య ఉత్పన్నమైనా ప్రభుత్వ పూచీకత్తు ఉండదు, లీజ్ అగ్రిమెంట్లో విస్తుపోయే వాస్తవాలు, ఇరుక్కుంటున్న అన్నదాతలు, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కన్సర్న్లోనే భూసేకరణ జరుగుతుందంటూ కూడా వార్తను ప్రచురించారు. షార్ట్ బ్రేక్ తీసుకుని డిబేట్ కంటిన్యూ చేద్దాం. స్టే విత్ us.